హాయ్ అండి. మా ఆయన అయితే ఈవినింగ్ అలా సైట్ చూసుకొని ఫ్రూట్స్ అయితే తీసుకొని వస్తానని నేను ఖాళీగా ఉన్నాను కదా, ఇద్దరం అలా నడుచుకొని వెళ్ళి కావాల్సిన కొనుక్కొని వద్దాం పదా అనేసి నేను అడిగాను. సరేలా ఇద్దరం వెళ్దాం అనేసి ఇంకా మా ఆయన అయితే చెప్పారు. మా ఆయనతో అయితే అనవసరంగా వెళ్ళాను అనిపించేసింది అనమాట. నా చెప్పులు సగం అరిగిపోయి మా ఆయన నాకు గంటన్నర మణికొండ అలకాపురం మొత్తం మా ఇంటి దగ్గర నుంచి ఇంకా సైట్ నుంచి వారధి రెస్టారెంట్ కి, వారధి రెస్టారెంట్ ఇంకో సైట్ నుండి మళ్ళీ ఈ సండే మార్కెట్ కి మొత్తం ఒక 15 కిలోమీటర్లు. ఇవన్నీ తిరిగి వచ్చేసరికి నా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయండి. నిజం చెప్తున్నా, నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. మా ఆయనకి కాళ్ళు నొప్పులు రాలేదేమో, ఆయన అయితే ఫాస్ట్ గా నడుస్తున్నారు, నేనైతే వెనక్కి అయిపోతున్నా. ఇంకా సండే మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అమ్మయ్య వచ్చేసాంలా అనిపించేసింది అనమాట. ఇక్కడ చూసారా సండే మార్కెట్ ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ప్రతి ఆదివారం ఇక్కడ మార్కెట్ అయితే పెడతారు. ఇక్కడైతే లేబర్ మొత్తం ఇక్కడైతే మంచిగా కొనుక్కుంటారు అనమాట. వారానికి సరిపడా సామాన్లన్నీ ఇక్కడైతే వాళ్ళు వారం మధ్యలో ఖాళీ ఉండదు, వారం అంతా పని చేస్తారు. ఇంకా ఆదివారం ఇంకా సెలవు తీసుకొని ఆదివారం పూట వచ్చేసి ఇలా మార్కెట్ అయితే చేసుకుంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఈ సండే మార్కెట్ నుంచి. కాయగూరల నుంచి, ఫ్రూట్ నుంచి, బట్టలు, ఇంకా కావాల్సిన ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని దొరుకుతాయి. ఇక్కడ చూసారా కలిగిపట్నం రెస్టారెంట్, ఇది ఎవరిదో మీరు చెప్పండి. ఆ రెస్టారెంట్ వచ్చేసి బిగ్ బాస్ 4 లో సోహెల్ తెలుసా, ఆ సోహెల్ గారిది అనమాట ఆ రెస్టారెంట్. ఎక్కడైనా దొరుకుతాయి కానీ కొంచెం రేట్ ఉంటాయి అనమాట. సండే మార్కెట్ లో కొంచెం రేట్ తక్కువకి దొరుకుతాయి సామాన్లు అనేవి. మార్కెట్ అనేది చాలా పెద్దదనమాట. ఇక్కడ చూస్తే మీరు ప్రతి ఒక్కరు చూస్తే ఇక్కడ వచ్చేసి మొత్తం బీహారీ వాళ్ళే ఉంటారు. ఎక్కువ మార్కెట్ చేసే వాళ్ళు 90% బీహారీ వాళ్ళే ఉంటారు, 10% తెలుగు వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ వారానికి ఏమేమి కావాలో అన్ని సామాన్లు అయితే కొనుక్కుంటారు అనమాట. వారానికి ఒకసారి మార్కెట్ అవుతుంది కాబట్టి కావాల్సినవన్నీ కొనుక్కొని తీసుకెళ్లి పెట్టుకుంటారు. నేనైతే నడిచి అలసిపోయానండి. ఇంక ఇల్లు దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య వచ్చేసింది అనేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్ కావాలంటే కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఇంకేం పని చేయలేకపోయాను, అంత కాలు నొప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.